వాహిని మీడియా ప్రేక్షక మహాశైలకందరికీ నా వందనములు. నా పేరు వచ్చి డీజీ రవికుమార్. నేను గురు పారంపర్యంగా వైద్యం నేర్చుకొని ఈరోజు వైద్యం చేస్తూ వస్తున్నాను. మీలో ఎలాంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నా కూడా కింద వస్తున్న నెంబర్కి కాల్ చేయండి. అలా కాదు మాకు రీసెంట్గా వచ్చిందండి సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నేను చూపించే రెమెడీస్ ఏది ఉందో దాన్ని చూసి చేసుకున్నారనుకోండి కంపల్సరీ 100% ఆ సమస్య పరిష్కారం అయితే వస్తుంది. అలాగే ఈరోజు చూపించబోయే విషయం ఏమిటంటే పాము కాటు. చాలామందికి పాము కరుస్తుంది. పళ్ళుల్లో ఉన్న వాళ్ళకి కానీ ఎక్కడ పట్టణాల్లో ఉన్న కానీ పాము కరిచింది అనుకోండి ఎమర్జెన్సీ పరిగెత్తిపోవాలి హాస్పిటల్కి. అక్కడ పోయి ట్రీట్మెంట్ తీసుకోవాలి. కాస్త దూరం ఎక్కువైంది అనుకోండి సమస్య ఏమవుతుందంటే ప్రాణమే పోవచ్చు. అలాంటి సమస్య చాలామందిలో ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో పొలాల్లో కావచ్చు, గట్టుల్లో కావచ్చు, అడవుల్లో కావచ్చు ఈ ఒక చెట్టు మొలికని చూసి పెట్టుకొని ఏం చేస్తారంటే మీకు మైండ్లో పెట్టుకోవాలి. పలానోళ్ళకి ఏదైనా పాము కాటు కరిచిందండి అన్నప్పుడు పరిగెత్తిపోయి ఆ చెట్టు మూలికి తెచ్చి అతనికి ఆ ట్రీట్మెంట్ చేశారనుకోండి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అంటారు. మీకు మొట్టమొదటిగా చేయాల్సిన ట్రీట్మెంట్ చేశారనుకోండి కంపల్సరీ ఆ సమస్య పరిష్కారం అయితే వస్తుంది. తర్వాత కావాలంటే హాస్పిటల్కి తీసుకెళ్ళి మీకేం కావాలో మీరు చేసుకోవచ్చు. మొదటిగా మనం చేయాల్సింది ఏమంటే తను మూత్రం తానే ఎవరికైనా తాగిపించాలి. ఇప్పుడు పాము కరిచింది అనుకోండి తను మూత్రం అన్నా తాగాలి, లేదా పక్కలో ఎవరన్నా ఉంటే వాళ్ళ మూత్రం అన్నా తాగారనుకోండి ఆ పాము విషం అనేది తగ్గుతుంది. అది మూత్ర చికిత్స అంటారు. అలాగే చెట్టు మూలికల దీనికి వచ్చామనుకోండి, చూడండి ఇది ఈశ్వరి చెట్టు అంటాం. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కాస్త ఇప్పుడుదా స్టార్ట్ అవుతా ఉంది. దీన్ని వచ్చి తెల్ల ఈశ్వరి, నల్ల ఈశ్వరి అని ఒకటి ఉంటుంది. దీంట్లో ఇది వచ్చి తెల్ల ఈశ్వరి అనమాట. దీంట్లో నల్ల ఈశ్వరి ఉంటుంది. అది ఇంకా అమోఘంగా పనిచేస్తుంది. దాన్ని మీకు స్క్రీన్ పైన చూపిస్తాం మేము. ఈ ఈశ్వరి వేరు ఆకు మొత్తము పెరుక్కోవచ్చు. పెరుక్కొని ఏం చేస్తారంటే ఒక పిడికిడి తీసుకోండి, దంచేసి ఒక పిడికిడి ఆకు పెరుక్కునేసి దీని జతకి అంతే సమ ప్రమాణంలో తొమలపాకులు తీసుకొని బాగా దంచేసి రసం పిండి ఆ రసాన్ని ఒక అర గ్లాసు అంటే 50 ml రసాన్ని తాగిపించారనుకోండి విషం ఆల్మోస్ట్ తగ్గిపోతుంది. అప్పుడు ఆ వ్యక్తిని మీరు హాస్పిటల్ కావాలంటే ఎక్కడ కావాలంటే మళ్ళీ కావాలంటే తీసుకెళ్ళండి. తర్వాత మరేం చేస్తారంటే ఆ వేరు ఉంటుంది, వేరు మొత్తం పెరికింటారు కదా, ఆకు మాత్రం తీసుకున్నారు, దంచేసి రసం తీశారు. అలాగే వేరు ఉంటుంది. ఆ వేరును కూడా మీరు నీళ్ళు వేసి కాస్త మూత్రం కావచ్చు లేదా నీళ్ళు కావచ్చు వేసి గంధంలాగా తీసి నాకిచ్చచ్చు. అలాగే పాము కరిచిన చోట కూడా దాన్ని కాస్త లేపనం చేస్తూ వచ్చారనుకోండి కంపల్సరీ ఆ విషం అనేది దిగుతూ వస్తుంది. ఆ విషం దిగిందనుకోండి అంత లోపల మీరు హాస్పిటల్కి ఎక్కడైనా తీసుకెళ్ళండి. ఇది ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అనమాట. దీన్నే కరెక్ట్గా చేసుకుంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది, ఏ సమస్య లేదు. ఈరోజు కొన్ని చెట్టు మూలికలు చూపిస్తాను. అది ఎందుకంటే ఆడవారిలో ముట్టు కడుపు నొప్పి అది విపరీతంగా బలంగా వస్తూ ఉంటుంది. అలాంటి కడుపు నొప్పి వచ్చినప్పుడు తట్టుకునే కాదు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఈరోజు ఒక చెట్టు మూలిక చూపిస్తాను. ఆ చెట్టు మూలికని మీకు మీరుగా చేసుకునే ఒక పరిస్థితి ఉంటుంది. అలా కాని పక్షాన కింద వస్తున్న నెంబర్ కాల్ చేస్తే కూడా మేము కొరియర్ ద్వారా మందులు పంపిస్తుంటాము. ఈరోజు ఆ ముట్టు కడుపు నొప్పి అనేది ఎందుకు వస్తుందంటే మీరు మ్యాక్సిమంగా ఏం చేస్తుంటారంటే పీరియడ్స్ అయిన కాలంలో పథ్యం కరెక్ట్గా ఉండకుండా 5 రోజుల కాలం పథ్యం పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే సప్పిడి భోజనం తింటా రావాలి. అలా ఉంటే గర్భసంచి కంపల్సరీ శుద్ధంగా ఉంటుంది. అలా లేని పక్షాన ఇన్ఫెక్షన్ ఎక్కువయ్యి దాంట్లో నీటి బుడగల్లాగా ఒక ఎలర్జీ లాగా స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అయిందనుకోండి ముందుకి పిల్లలు కావడానికి పీసీఓడి సమస్యలు అనేవి స్టార్ట్ అవుతాయి. అలా కాకుండా మీరు ముందుగా ఏం చేస్తారంటే మీ గర్భసంచిని శుద్ధిగా పెట్టుకోవాలా, పరిపూర్ణంగా ముట్టు కడుపు నొప్పి ఇలాంటి సమస్యలు ఏమీ లేకుండా పీరియడ్స్ టైం టు టైం కావాలంటే ఇలాంటి చెట్టు మూలికల్ని మీరు వాడుకుంటూ వచ్చారనుకోండి సమస్య క్లియర్ అవుతుంది. ఇంకొంతమంది ఏం చేస్తారంటే పీరియడ్స్ ముందుకేసుకుంటూ ఉంటారు ట్యాబ్లెట్లు తీసుకొని. అది తప్పండి, అలా చేయకూడదు. అది ఎందుకంటే ఒంట్లో ఏమవుతుందంటే మలిన పదార్థాలు అంటాం దాన్ని, అది ఆడవారిలో ఎక్కువగా ఉంటుంది. అది మాస ప్రక్రియ సమయంలో అది పరిపూర్ణంగా పోతూ ఉంటుంది అవతల. అలాంటి మలినాన్ని మనము కడుపులో పెట్టుకొని దాచుకుంటున్నాం. అంటే ఆ మాత్రలు తీసుకొని ఆ ఫిడ్స్ని ముందుకేసుకొని పోతూ ఉంటాం. అలా చేస్తే చాలా ప్రమాదకరం. అలా కాకుండా ఆ టైం టు టైం ఏముందో దానికి పర్ఫెక్ట్గా అయ్యేలాగా మీరు చూసుకుంటూ ఉండాలి. అలా కాని పక్షాన దగ్గరలో ఎవరైనా పారంపరిక వైద్యులు కానీ నాటు వైద్యులు కానీ ఎవరైనా ఉంటే వారి దగ్గరికి వెళ్ళి ఆ సమస్యలు పరిష్కారం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఈరోజు నేను చూపిస్తాను. దీన్ని తెల్ల ఈశ్వరి చెట్టు అంటారు. ఇది ఈరోజు చూడండి మనము మంగళగిరి కొండల్లో ఉన్నాం. మంగళగిరి అంటే పానకాల స్వామి అంటారు. ఆ స్వామి దర్శనానికి వచ్చి కొన్ని చెట్టు మూలికలు కనిపించాయి. ఆ చెట్టు మూలికల్లో మనము కాస్త వీడియోలు చేస్తూ వస్తున్నాము. ఇక్కడ తెల్ల ఈశ్వరి అనేది ఒక చెట్టు దొరుకుతుంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా వరకు ఉంటుంది. ఇది తెల్ల ఈశ్వరి అనమాట.
ఇది చూడండి, ఇది తెల్ల ఈశ్వరి. దీన్ని మనం ఏం చేయాలంటే ఆకు మాత్రమే తీసుకొని కాస్త వాటర్ వేసి నీట్గా నీళ్ళు వేసి కడుక్కొని కాటన్ బట్టతో ఒత్తేసి దీన్ని ఒక పక్క పెట్టుకొని ఒక మ్యాక్సిమం ఒక 100 గ్రాములు తీసుకోండి. ఆకు తీసుకొని ఒక 5 గ్రాములంతా మిరియాల పొడి దీనికి కలుపుకొని, దీనికి ఆకు ఇలా ఉంటుంది. దీన్ని తీసుకొని ఏం చేస్తారంటే ఆకు ప్లస్ 100 గ్రాముల ఆకు అయితే ఒక 5 గ్రాములంతా మిరియాల పొడి దీన్ని కలుపుకొని బాగా నున్నగా నైస్గా నూరుకొని చిన్న చిన్న గోళీలాగా దాన్ని మీరు ఎండబెట్టుకొని నీళ్ళలో ఆరబెట్టుకొని ప్రతినిత్యము తెల్లవారి సాయంత్రం 2 పూటలు వాడుకుంటూ వచ్చారనుకోండి, కంపల్సరీగా మీకున్న ఆ బహిష్టు ముట్టు కడుపు నొప్పి అనేది కంపల్సరీగా నయమవుతూ వస్తుంది. ఈరోజు నేను చూపించేది ఏమంటే కొండపిండి చెట్టు. ఈ కొండపిండి చెట్టు దేనికి పనిచేస్తుందంటే కిడ్నీలో రాళ్ళు ఉన్నా కానీ లేదా కిడ్నీ పేరుకొని మూత్రము సరిగా పోకుండా జారీ కాకుండా మూత్రం కొద్దిగా రావడం, మంట రావడము, మూత్రము పోసే వాళ్ళకి ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ ఎక్కువయ్యి మూత్రంలో మంట వస్తూ ఉంటుంది. ఇంకొంతమందికి పసుపు రంగులో వస్తుంటుంది మూత్రము. ఇంకొంతమందికి ఏం చేస్తుందంటే నురుగులాగా వస్తూ ఉంటుంది. ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, కొంతమందికి ఏం చేస్తుందంటే కిడ్నీలో రాళ్ళు వచ్చేసినాయంటే మనం ఏం చేయాలంటే వాళ్ళు ఆసుపత్రికి వెళ్ళి వాళ్ళ దగ్గర బర్నింగ్ చేయించుకోవడం లేదా ఆపరేషన్ కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఈరోజు ఒక చెట్టు మూలికి చూడండి, ఇది కొండపిండి అంట. ఇది కొండంతా మస్తుగా ఉంది చూడండి, ఇటు పక్క చూడండి, చుట్టూ మొత్తం ఆ పక్కంతా ఉన్నాయి. ఈ కొండపిండి చెట్టుని క్లియర్గా మనం ఏం చేయాలంటే సమూలంగా పెరుక్కొని దీన్ని మనము నీడలో ఆరబెట్టుకోవాలి. అంటే ఎండకేసామనుకోండి ఎండిపోతుంది, దీంట్లో ఉన్న గుణాలు పోతాయి. ఆ గుణాలు పోయినప్పుడు మనకు చెట్టు పని చేయదు. అప్పుడు ఏమండి సరిగా పని చేయటం లేదు, మాకు ఈ సమస్య ఇట్లా ఉండదు అంటారు. కొండపిండి చెట్టు బాగలేదండి అంటారు. అలా కాదండి, దీన్ని నీడలో ఆరబెట్టుకుంటే దాని గుణాలు ఎక్కడికి పోవు. అప్పుడు మ్యాక్సిమం ఒక 15 రోజులు ఎండబెట్టుకొని నీడలో ఆరబెట్టుకోండి, చాలా ఎండిపోతుంది. మొత్తం మళ్ళీ తీసి మిక్సీకి వేసి పౌడర్ చేసుకొని ఏం చేస్తారంటే ఉడుకు నీళ్ళు ఒక అర గ్లాసు లేదా 1 గ్లాసు బాగా కాగిండాలి ఉడుకు నీళ్ళు. అలాంటి నీళ్ళలో 1 చెంచా ఎత్తి పౌడర్ వేసి అలాగే పెట్టేసిన కాసేపటికి నీళ్ళు చల్లగా అవుతాయి, అంటే గోరు వెచ్చగా అవుతాయి. ఎందుకంటే ఇంకొంతమంది చెప్తుంటారు దీన్ని నీళ్ళలోకేసి బాగా ఉడకబెట్టేయండి అంటారు. నీళ్ళలోకేసి బాగా ఉడకబెట్టామనుకోండి దీంట్లో ఉండే గుణాలు కూడా ఆవిరి వెళ్ళిపోతుంది. అలా కాకూడదు. మనం ఏం చేయాలంటే బాగా కాగిన నీళ్ళని తీసుకోవాలి, ఒక అర గ్లాసు తీసుకొని 1/4 చెంచానో అర చెంచానో ఎత్తి దాంట్లోకి వేసి వదిలేసామనుకోండి కాసేపటికి చల్లగా అవుతుంది గోరువెచ్చగా. అప్పుడు భోజనం అయిన తర్వాత ప్రతిరోజు తెల్లవారి టిఫిన్ అయిన తర్వాత రాత్రి భోజనం అయిన తర్వాత ఆ నీళ్లు తాగుతూ వచ్చామనుకోండి కిడ్నీలో ఉన్న స్టోన్స్ పరిపూర్ణంగా నయమైపోతాయి, కరిగిపోతాయి, మొత్తం కరిగిపోతాయి. అలాగే దీని పచ్చి ఆకు కూడా వాడుకోవచ్చు. ఎందుకంటే పచ్చి ఆకు వచ్చి కషాయం పెట్టుకోవచ్చు. ఎలాగంటే 4 గ్లాసులు నీళ్ళు పోసి ఆకు అంతేసి పిడికిడో అంతేసి ఏం చేస్తారంటే బాగా కాగినప్పుడు దీనిలో ఉన్న గుణాలు అంటే పచ్చిలో ఉన్న గుణాలు వేరు, ఎండిన తర్వాత గుణాలు వేరు అన్నమాట. ఆ గుణాలు ఎక్కడికి పోకుండా పచ్చిగా ఉండేది దీంట్లో విషగుణం ఏదైనా ఉంటే ఆవిరి వెళ్ళిపోతుంది. అప్పుడు కషాయం పెట్టుకొని దాన్ని తాగుతూ వచ్చారనుకోండి ఆ మూత్రంలో ఉండే రాళ్ళు కావచ్చు, మూత్రనాళాల్లో ఉన్న రాళ్ళు, కిడ్నీలో ఉన్న రాళ్ళు, కొంతమంది అంటారు పిత్తకోశంలో రాళ్ళు ఉన్నాయండి అంటారు. అలాంటి వాళ్ళు కూడా దీన్ని వాడుకుంటూ రావచ్చు. అలాగే కొంతమందికి ఏం చేస్తుంటే ఇంకేం డయాలసిస్కి వెళ్ళాలా అంటుంటారు, క్రియేటిన్ ఎక్కువైపోయిందండి మాకు డయాలసిస్కి వెళ్ళమంటున్నారు, మూత్రం సరిగా జారీ కావటం లేదు అంటుంటారు. అలాంటి వాళ్ళు కూడా దీన్ని వాడుకోవచ్చు. ఎలాగంటే ఈ కొండపిండి చెట్టుని కాస్త ఆ నీడలో ఆరబెట్టుకొని చెప్పాను కదా ఉడుకు నీళ్ళల్లోకి అంత పౌడర్ వేసి కాగేటప్పుడు దాన్ని ఎత్తి పక్కకు పెట్టినప్పుడు పల్సర్ కొట్లో యవాక్షారం అని చెప్పి ఉప్పు దొరుకుతుంది, చెక్కలుగా దొరుకుతుంది. ఆ ఉప్పుని కాస్త మీకు తగువైన మాత్రాన దాంట్లోకి వేసి బాగా కలుపుకొని తాగుతూ వచ్చారనుకోండి మూత్రం ఫ్రీగా జారీ అయిపోతుంది, కిడ్నీ సమస్య ఉండదు, కాళ్ళు వాపులు తగ్గుతాయి, మూత్రంలో ఫ్రీగా మూత్రం జారీ అయిపోతుంది. అప్పుడు ఆ సమస్య కిడ్నీ పాడైందండి మీకు డయాలిసిస్ వెళ్ళాలి, క్రియేటిన్ 3-4 ఎక్కువ పెరుగుతూ ఉంది అన్న వాళ్ళు కూడా దీన్ని వాడుకుంటూ వచ్చారంటే కంపల్సరీ 100% క్లియర్ అవుతుంది. అలా కాని పక్షాన మీకు ఏదైనా ఈ చెట్టు మూలికి దొరకదండి మాకు ఇలాంటి సమస్య ఎక్కువగా ఉండాలి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద వస్తున్న నెంబర్కి కాల్ చేశారనుకోండి దయచేసి అనుమానాలు వచ్చి కాల్ చేయకండి. దీన్ని ఎలా వాడుకోవాలా ఎలా చేసుకోవాలా అని అనుమానం పెట్టుకోకండి. వీడియోని ఒక్కసారి కాకపోతే 10 సార్లు చూడండి,
క్లియర్గా చెప్పాను, దాని ప్రకారమే వాడుకోండి. కాదండి ఈ పల్సర్ కొట్ల ఉప్పు ఎక్కడ దొరుకుతుంది, చెట్టు ఎక్కడ దొరుకుతుంది అని అడగండి. చెట్టు ఉప్పు అంతా నేను క్లియర్గా చెప్పాను, దాన్ని వాడుకోండి. వీడియోని పరిపూర్ణంగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. అలా ఉండి దాన్ని వాడుకోండి. అలా కాని పక్షానికి కింద వస్తున్న నెంబర్ కాల్ చేయాలని తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. నమస్కారం. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.